ఏపీలో ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. దీంతో 25 మందితో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న సభ్యుల జాబితా విడుదల చేశారు. మొత్తం 24 మంది మంత్రుల జాబితాలో ఉన్నారు. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి మంత్రివర్గంలో చోటు దక్కింది. తొలిసారిగా 17 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వీరితో పాటు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన 10 మందికి కేబినెట్లో చోటు దక్కింది. మంత్రుల జాబితాను కూటమి పక్ష నేత చంద్రబాబు నాయుడు గవర్నర్కు పంపించారు. మంత్రులుగా నియమితులైన వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, పి నారాయణ, వంగలపూడి అనిత, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామ్ నారాయణ, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత. వీరితో పాటు జనసేన ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బీజేపీకి చెందిన సత్యకుమార్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 చొప్పున మంత్రి పదవులు లభించాయి. ఇక చిత్తూరు జిల్లా నుంచి సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికి అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ఛాన్స్ దక్కింది. శాసన మండలి నుంచి ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. మంత్రి పదవులు పొందిన వారిలో సామాజిక సమీకరణాల వారీగా చూసినట్లయితే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మాల సామాజిక వర్గం నుంచి కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు, ఎస్టీ సామాజిక వర్గంకు చెందిన విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి, మైనార్టీ వర్గానికి చెందిన నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్కు మంత్రులుగా అవకాశం లభించింది. కాపు సామాజిక వర్గం నుంచి పిఠాపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, కమ్మ సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రెడ్డి సామాజిక వర్గం నుంచి బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం తరపున టెక్కలి ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్, నూజివీడి ఎమ్మెల్యే పార్థసారథి, అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవిత, గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తంగా ఈరోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రుల జాబితాను కూడా అర్ధరాత్రి విడుదల చేసి గవర్నర్కు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల జాబితా విడుదలైంది. మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కూడా చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వారికి సంబంధించినటువంటి లిస్టుని కూడా గత అర్ధరాత్రి ఏదైతే అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అయితే ఆ జాబితాకి సంబంధించి మొత్తం 24 మందికి చోటు దక్కింది. అయితే మొత్తంగా జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటుగా 24 మంది మంత్రులు కూడా ఈ రోజు ఏదైతే కేసరపల్లిలోని ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవంలో వారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటుగా ఎవరైతే కొత్తగా మంత్రి పదవులు సాధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటుగా సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా కొంతమందికి మంత్రి పదవులు అనేవి ఇవ్వలేకపోయామని చెప్పారు. అయితే కొంత ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ కూర్పు అలాగే మంత్రివర్గ విస్తరణ మరొకసారి చేసే అవకాశం కనిపిస్తోంది. అందులో మిగిలిన వారికి కూడా ఈ సామాజిక సమీకరణాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మంత్రివర్గ పదవులు అనేవి ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే
ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి 2 అలాగే ఓసీకి సంబంధించిన 12 మందికి, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన 8 మంది, అలాగే ఎస్టీ 1, మైనారిటీ బీసీ సంబంధించినటువంటి 1 మంత్రి పదవి ఆంధ్రప్రదేశ్ లో దక్కిందని చెప్పుకోవాలి. మొత్తంగా 25 మంది మంత్రులతోటి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 11:27 ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.